ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఏంటంటే చాలా డౌట్స్ అనేవి వాళ్ళ మైండ్లో ఏంటంటే తిరుగుతూ ఉన్నాయి. సో అందులో కొన్ని డౌట్స్ ఏంటంటే నేను ఈరోజు అడ్రస్ అనేది చేయబోతున్నాను. అందులో మెయిన్ డౌట్ వచ్చేసరికి అసలు నేను టైర్ 1 అనేది క్వాలిఫై అవుతానా లేదా? అంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ స్కోర్ అనేది 120s లేదా 125s 130s 135s ఇలా స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్కోర్తో నేను అసలు టైర్ 1 అనేది క్వాలిఫై అవుతానా అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇందులో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క స్కోర్ అనేది అప్రాక్సిమేట్గా 140 లేదా 145 ప్లస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే మన కట్ ఆఫ్ మీరేంటంటే ఖచ్చితంగా క్వాలిఫై చేస్తారు. మీరు ఒకవేళ 145 ప్లస్ కనుక స్కోర్ చేస్తూ ఉంటే, లేదా ఈవెన్ దో 140 ప్లస్ స్కోర్ చేస్తున్నా కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్, మనకేంటంటే హై ఛాన్సెస్ ఉన్నాయి మీరు టైర్ 1 క్వాలిఫై అనేది ఖచ్చితంగా దాని యొక్క కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే 125 నుంచి 135 స్కోర్ చేస్తున్నారో వాళ్ళ మైండ్లో ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంటుంది, అసలు నేను క్వాలిఫై అవుతానా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే 110 లేదా 100 కంటే బిలో స్కోర్ చేస్తున్నారో, దానికంటే తక్కువ స్కోర్ చేస్తున్నారో వాళ్ళకేంటంటే అసలు నేను ఏం చేయాలి, నేను ఇన్ని నెలలు కష్టపడి ఎగ్జామినేషన్ కనుక రాస్తే నాకేంటంటే ఓన్లీ ఇంత స్కోరే వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. సో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడదాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ కేటగిరీకి బిలాంగ్ చేస్తారో, అంటే 145 ప్లస్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎనీ మినిట్, ఏ నిమిషం కూడా, ఓకేనా, ఈ నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా ఈ వీడియోని క్లోజ్ చేసి వెంటనే మీరు ఏం చేయాలి, మీ యొక్క టైర్ 2 ప్రిపరేషన్కి ఏంటంటే వెళ్ళిపోవాలి, ఓకేనా? ఎందుకంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ మీరేంటంటే ఖచ్చితంగా టైర్ 1 అనేది క్లియర్ చేస్తారు. మీ ఫోకస్ అంతా ఇప్పుడు వచ్చేసరికి మీ యొక్క 100కి 110% టైర్ 2 పైనే ఉండాలి. టైర్ 2లో నేను నా స్తోమతకు మించి నేను పర్ఫామ్ చేయాలి. అంటే నా స్తోమత అనేది 100% అయితే నేను 110% నా ఎగ్జామినేషన్లో ఇవ్వాలి అని చెప్పేసి అలా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. అండ్ ఏదైతే ఈ నేనేం చెప్పొచ్చు అంటే మన టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అది కూడా చెప్తాను. అప్రాక్సిమేట్గా ఒక 60 to 70 డేస్ అనేది ఉంది. అంటే డిసెంబర్ లాస్ట్ లేదా జనవరి ఫస్ట్ వీక్లో, మ్యాక్సిమం వచ్చేసరికి జనవరి ఫస్ట్ వీక్లో మన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మనం ఆ టైంని అంటే ఏదైతే ఈ 60 to 70 డేస్ టైం అనేది ఉందో దాన్ని యూటిలైజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ 125 నుంచి 135 స్కోర్ అనేది చేస్తున్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏముంది. సో ఏదైతే ఈ 125 అండ్ 135 స్కోర్ అనేది ఉందో ఇది వచ్చేసరికి ఒక బార్డర్ లైన్ స్కోర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, ఓకేనా? ఎందుకు బార్డర్ లైన్ అంటున్నాను అంటే ఈ 125 నుంచి 135 స్కోర్ అనేది మీరు ఒక హార్డ్ షిఫ్ట్లో కనుక 125 to 135 స్కోర్ కనుక చేస్తే ఏమవుతుంది, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది ఒక హార్డ్ షిఫ్ట్ కాబట్టి ఆ హార్డ్ షిఫ్ట్లో మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆ 125 లేదా 130, లెట్ సపోజ్ 130నే అనుకుందాం, 130కి ఒక 10 మార్క్స్ అనేవి యాడ్ అయ్యి 140 కనుక అయితే మీరు ఖచ్చితంగా బార్డర్ అనేది క్లియర్ అనేది చేస్తారు. అంటే టైర్ 1 అనేది ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. అలా కాకుండా ఇదే స్కోర్, అంటే ఏదైతే ఈ 130 లేదా 135 స్కోర్ అనేది మీరు ఒక ఈజియెస్ట్ షిఫ్ట్లో కనుక స్కోర్ చేస్తే ఏమవుతుంది, మార్క్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, తగ్గడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మార్క్స్ డిక్రీజ్ అవుతారో మీరు ఏమవుతారు, ఖచ్చితంగా టైర్ 1 అనేది క్వాలిఫై చేయలేరు. సో ఇప్పుడు ఈ బార్డర్ లైన్ కట్ ఆఫ్లో మీ యొక్క షిఫ్ట్ పైన ఏంటంటే డిపెండ్ అనేది అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక థర్డ్ కేటగిరీ ఎవరైతే 110 లేదా 100 కంటే బిలో స్కోర్ చేస్తున్నారో మీరు ఏం చేయాలి, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఒక రోజు లేదా 2 రోజులు టైం అనేది వేస్ట్ అయినా కూడా పర్లేదు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, అసలు నేను ఇంత తక్కువ స్కోర్, అంటే ఏదైతే ఈ స్కోర్ అనేది ఉందో 100 కానివ్వండి, 110 కానివ్వండి, లేదా 105 కానివ్వండి, 115 కానివ్వండి, ఈ స్కోర్ అనేది నేను చేస్తున్నాను, నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను, అంటే నా స్కోర్ అనేది ఎక్కడ తగ్గింది, జిఎస్లో తగ్గిందా, మ్యాథ్స్లో తగ్గిందా, రీజనింగ్లో తగ్గిందా, ఇంగ్లీష్లో తగ్గిందా, అసలు నేను రీజనింగ్లో మ్యాథ్స్లో 50కి 50 లేదా అప్రాక్సిమేట్లీ 45 స్కోర్ చేయాలి, అంటే 100కి 90 మార్క్స్ అనేవి అక్కడ స్కోర్ చేయాలి, అక్కడ స్కోర్ చేస్తున్నానా లేదా, ఇంగ్లీష్లో నాకు దగ్గర ఒక 35 నుంచి 40 మార్క్స్ అనేవి రావాలి, అవి వచ్చాయా లేదా, జిఎస్ అంటే ఇక మొత్తం లక్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మన ప్రిపరేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అక్కడ మనం ఎక్కువ స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 మార్క్స్ అనేవి అక్కడ నేను స్కోర్ చేస్తున్నానా లేదా, లేదు నా జిఎస్ అనేది బాగుంటే నేను 30 నుంచి 35 అనేది స్కోర్ చేయగలుగుతున్నానా లేదా, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంచెం ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒకవేళ మీ ఫ్యామిలీ గనక ఏదైతే మీ యొక్క
ఫినాన్షియల్ సపోర్ట్ గనక మీ ఫ్యామిలీ మిమ్మల్ని చేస్తే, అంటే మీ ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ గనక లేకపోతే, మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలాంగ్ గనక చేస్తే మీరేం చేయొచ్చు, మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అనేది చేయండి. అంటే ఎక్కడైతే మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఏదైతే 2026 యొక్క CGL కానివ్వండి, CHSR కానివ్వండి, MTS కానివ్వండి, CPO కానివ్వండి, దాన్ని టార్గెట్గా పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా, అది మనం చెప్పవచ్చు. సో 3 కేటగిరీస్ గురించి మనం ఏంటంటే మాట్లాడాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనము ఎలా అజ్యూమ్ అనేది చేస్తున్నాం అంటే, ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డేటా ఏదైతే ఆన్సర్ కీస్ ఉన్నాయో ఆ ఆన్సర్ కీస్ అనేవి ర్యాంక్ మిత్ర వెబ్సైట్లో కానివ్వండి అండ్ వేరియస్ వెబ్సైట్స్లో ఏంటంటే వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ అనేవి పోస్ట్ చేసి వాళ్ళ యొక్క స్కోర్స్ అనేవి తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ డేటాని పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. సో ఆ డేటా అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ప్రీవియస్గా నేను 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఆ ఆన్సర్కి అప్లోడ్ చేసి ఎలా స్కోర్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాను. దాని తర్వాత యావరేజ్ మార్క్స్ స్టూడెంట్స్ ఎంత స్కోర్ చేస్తున్నారు అంటే 150 అబోవ్ ఎంతమంది ఉన్నారు, 140 అబోవ్ ఎంతమంది ఉన్నారు, 130 అబోవ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక 1 lakh స్టూడెంట్స్ ఒక డేటా అనేది నేను తీసుకుని మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డేటా అనేది అప్రాక్సిమేట్గా 2 lakhsకి చేరిపోయింది. సో ఆ 2 lakhs ఒక డేటాని తీసుకొని మనం ఏంటంటే అనలైజ్ అనేది చేస్తున్నాం అండ్ దాంతోపాటు ఈజీ అండ్ హార్డ్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్ కూడా నేనంటే చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక అజంప్షన్కి ఏంటంటే రావడం జరుగుతుంది. సో పూర్తిగా చెప్తున్నాను, ఇది నా అజంప్షన్ మాత్రమే. ఇందులో మళ్ళీ మనకు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొన్నిసార్లు టైర్ 1 కట్ ఆఫ్ అనేది తీసేటప్పుడు 1:10 రేషియోలో పిలుస్తాడు. అంటే ఎన్నైతే జాబ్స్ ఉంటాయో మల్టిప్లైడ్ బై 10. సో సపోజ్ 10,000 జాబ్స్ ఉన్నాయి, ఇంటూ 10 అంటే 1 lakh మెంబర్స్ని టైర్ 1 క్లియర్ అయితే చేస్తారు. అలాగా అదేవిధంగా కొన్నిసార్లు 8 times అయితే ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే 15 times కూడా ఏంటంటే టైర్ 1 క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 8 timesగా మారుతుందో మనం ఏం చెప్పొచ్చు, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, కట్ ఆఫ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇదే 15 times కనుక చేస్తే టైర్ 1 క్వాలిఫై అయ్యాలు 15 times కనుక ఉంటే కట్ ఆఫ్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఇంటూ 8 కనుక ఉంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే 15 times అయితే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. నా అజంప్షన్ ఏంటంటే అప్రాక్సిమేట్గా ఒక 10 timesని ఇక్కడ టైర్ 1 క్వాలిఫై చేసేలాగా పిలవడం అయితే జరుగుతుంది. సో అదే జరుగుతుందని చెప్పేసి నేను అజ్యూమ్ చేసుకుంటూ ఈ కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు మన కట్ ఆఫ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ కేటగిరీ, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ అనేది నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, యూఆర్ కేటగిరీ కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 136 to 139. అంటే ఇది ఏం స్కోర్, ఇది నార్మలైజ్డ్ స్కోర్. ఇది నార్మలైజ్డ్ స్కోర్. అంటే మీ యొక్క ఈజీ షిఫ్ట్ కనుక మీరు ఎగ్జామినేషన్ రాస్తే, ఈజీ షిఫ్ట్లో మీ ఎగ్జామ్ కనుక ఉంటే ఒక 5 to 7 marks తగ్గించండి. హార్డ్ షిఫ్ట్ కనుక ఉంటే 5 to 10 marks అనేవి మీ యొక్క హార్డ్ షిఫ్ట్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇది ఏదైతే నార్మలైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. సో 136 నుంచి 139 వరకు మనకి ఏంటంటే యూఆర్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసరికి 132 నుంచి 135. ఓకేనా, 132 నుంచి 135. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 127 నుంచి 132. సో ఎగ్జాక్ట్గా 132 ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది ఏదైతే ఓబీసీ కట్ ఆఫ్ ఉంది కదా, ఓబీసీ కట్ ఆఫ్ కూడా ఇది రీచ్ అవ్వచ్చు. 132 లేదా 133 కూడా ఇదే అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా, 133 కూడా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసరికి 111 to 114 అండ్ ఎస్టీ వచ్చేసరికి 109 to 105 to 109. సో ఈ విధంగా ఈ కట్ ఆఫ్స్ అనేవి ఉండొచ్చు అని చెప్పేసి మనం అయితే అజ్యూమ్ చేస్తున్నాం. ఒకవేళ మీ యొక్క స్కోర్ అనేది దీని యొక్క బార్డర్ లైన్లో గనక కూడా ఉంటే, అంటే 136 కదా, లెట్ సపోజ్ మీ యొక్క స్కోర్ అనేది 130 ఉంది. 130 అనేది మీ యొక్క స్కోర్ అండ్ మీరేంటంటే ఒక మోడరేట్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అనేది రాశారు. అంటే మోడరేట్ అంటే కొంచెం డిఫికల్ట్ సైడ్లో ఉంది. సో ఈ 130కి మనం ఏం చేయొచ్చు, ఒక 5 marks 6 marks యాడ్ చేయొచ్చు, అవునా కదా. 130కి ఒక 6 marks అనేది మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇదేమవుతుంది, 136 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క టైర్ 1 అనేది క్లియర్ చేస్తామా లేదా అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొక విషయం కూడా ఉంది, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు బార్డర్ లైన్లో కనుక ఉంటే ఖచ్చితంగా టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే టైర్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత టైర్ 2 అనేది మీరు ఒకవేళ ఇప్పుడు రాయకపోయినా కూడా
నెక్స్ట్ ఇయర్ లేకపోతే అవతల నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి రాయడం జరుగుతుంది. ఒకవేళ మీరు టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, ఆ మధ్యలో మీకు ఏదో వేరే ఎగ్జామ్ అనేది పడింది, లెటర్ సపోజ్ ఎంటీఎస్ ఎగ్జామ్ పడింది, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ పడింది, ఆ టైర్ 2 యొక్క ప్రిపరేషన్ వేస్ట్ అవుతుందా దానికి? ఎంటీఎస్కి కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, కాదు కదా. ఇంకా మీరేంటంటే ఆ ఎగ్జామ్స్ కంటే ఇంకొక అప్పర్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, అవునా, అప్పర్ లెవెలే ప్రిపేర్ అవుతున్నారు. సో దానివల్ల మీకేంటంటే మంచి బెనిఫిటే ఉంటుంది, అర్థమైందా? సో ఈ విధంగా. అండ్ దాంతోపాటు ఎవరైతే 14th అక్టోబర్ షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ అనేది రాశారో, 14th అక్టోబర్ షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ అనేది రాశారు, సో వీళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ అనేది మనకేంటంటే చాలా ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇది వచ్చేసరికి ఈజియెస్ట్ షిఫ్ట్గా ఏంటంటే చూపిస్తుంది. ఈవెన్ దో ఇది వచ్చేసరికి టాప్ 5 డిఫికల్ట్ షిఫ్ట్స్లో ఉండాలి, కానీ ఇది వచ్చేసరికి ఈజియెస్ట్ షిఫ్ట్లో ఏంటంటే మనకు చూపిస్తుంది. ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వేల మందిలో, ఓకేనా. ఓన్లీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్సే ఈ ఎగ్జామినేషన్ అనేది, ఏదైతే ఈ రీ ఎగ్జామినేషన్ అనేది ఉందో అది చాలా తక్కువ మంది రాశారు వేరే షిఫ్ట్స్తో కంపేర్ చేస్తే. దానివల్ల ఇక్కడ ఏంటంటే మనకు ఈ డేటా అనేది కరెక్ట్గా మ్యాచ్ కాకపోవడం వల్ల, డేటా అనేది ఏదైతే డినామినేటర్ అనేది ఉందో అది తక్కువగా ఉండడం వల్ల యావరేజ్ స్కోర్ అనేది మనకు 127 అలా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈవెన్ దో ఇది ఈజియెస్ట్ షిఫ్ట్ అని చెప్తున్నావు, కానీ నేను చెప్పేది ఏంటంటే నేను పర్సనల్గా చూశాను, ఇది వచ్చేసరికి టాప్ 5 డిఫికల్ట్ షిఫ్ట్స్లలో ఇది ఖచ్చితంగా అయితే రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే అన్యాయం అనేది జరుగుతుంది, మనం ఏం చేయలేము, మనం ఏం వాయిస్ అనేది రేస్ చేసినా కూడా ఏమీ జరగడం అయితే లేదు. ఈవెన్ దో వాయిస్ రైజ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా కూడా చేసే అవకాశం అనేది లేదు. ఎందుకు? ఏం చేస్తారు, ఏమడుగుతారు, ఎలా చెప్తున్నారు మీరు, ఏ విధంగా మీకు ఆన్సర్ కీ అనేది వచ్చింది, ఆన్సర్ కీ ఎవరు ఇచ్చారు, ఆన్సర్ కీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్ అనేది ఆన్సర్ కీ పైన ఏంటంటే ప్రింట్ అయి వస్తుంది. సో వాళ్ళని ఏంటంటే ఏం చేస్తారు, డీబార్ చేస్తారు. ఇక్కడ అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు నష్టపోతున్నారంటే టీచర్స్ నష్టపోతున్నారా? కాదు, ఇక్కడ స్టూడెంట్సే నష్టపోతున్నారు. సో దానికి మనం ఏం చేయలేకపోతున్నాం. సో ఇది కూడా నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది, ఓకేనా, క్లియర్. సో ఇదొక అజంప్షన్ మాత్రమే. అండ్ ఒకవేళ మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు వేరియస్ కోర్సెస్ ఏంటంటే చాలా మినిమం ప్రైజెస్కి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే టైటన్స్ బ్యాచ్ 2.0 అనేది కూడా మనం లాంచ్ చేసి ఉన్నాం. ఇది వచ్చేసరికి ఒక కంప్లీట్ ప్రిపరేషన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. ఇది వచ్చేసరికి 2026 ఎగ్జామ్స్ని టార్గెట్ చేస్తూ మనం ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో దీని యొక్క ప్రైస్ అనేది 999 ఫర్ 1 year వ్యాలిడిటీ, ఓకేనా. అండ్ దాంతోపాటు మీకు అర్థమెటిక్ కావాలన్నా, జిఎస్ కావాలన్నా సపరేట్ బ్యాచెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ all the best for your upcoming SSC CGL Tier 2 examination. Have a lovely day ahead.